హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన వీడియోలో గులాబ్ జామున్ బిస్కెట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోతుందండి. వంటలు రాని వాళ్ళు కూడా దీనిని పర్ఫెక్ట్గా చేసేయగలరు. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల మీకు ఇది ఈజీగా అర్థమైపోయి పర్ఫెక్ట్గా మీరు ఇంట్లో చేయగలరు. ఇక ఆలస్యం చేయకుండా బిస్కెట్స్తో గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫ్రెండ్స్, నేను 50-50 బిస్కెట్ ప్యాకెట్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు 50-50 కాకపోయినా మీరు గుడ్ డే అయినా లేదంటే సాల్ట్ బిస్కెట్స్ వేరే ఏదైనా కూడా బిస్కెట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఈ బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేసి ఇందులో నేను సగం మాత్రమే తీసుకుంటున్నానండి. సగం బిస్కెట్స్కి మనకు 10 గులాబ్ జామున్స్ వరకు వస్తాయి. ఇలా సగం తీసుకొని మిక్సీ బౌల్లోకి తీసుకుంటున్నానండి. ఇలా తీసుకొని దీనిని ఒక్కసారి ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల మనకి బిస్కెట్స్ అనేవి చిన్న చిన్న ముక్కలుగా వస్తాయి కదండి. ఇలా వచ్చిన తర్వాత వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. ఒక ఫైన్ పౌడర్లా వచ్చేంత వరకు మనం దీనిని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్టెయినర్ని పెట్టుకోండి. ఈ స్టెయినర్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ని అంతా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు దీనిని మొత్తం జల్లించుకోవాలండి. ఇందులో ఎలాంటి క్రంచెస్ లేకుండా మనము మొత్తం ఇలా జల్లించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మొత్తం వచ్చిన దాన్ని మనం పక్కకు పెట్టేసుకోవాలి. ఇది యూజ్ చేయొద్దు ఎక్కడ. మనకు గులాబ్ జామున్ అనేటి సాఫ్ట్గా రావాలంటే ఇలా చేయాలండి. మనకు పౌడర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు గులాబ్ జామున్ అనేది సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. తర్వాత మళ్ళీ ఈ స్టెయినర్ పెట్టుకొని ఇందులో 2 స్పూన్స్ గోధుమ పిండిని వేసుకోండి. ఒకవేళ మీకు గోధుమ పిండి కనుక నచ్చకపోతే మీరు ఇక్కడ మైదా పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో 1 స్పూన్ మిల్క్ పౌడర్ని అంటే పాల పొడిని యూజ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీ ఇష్టం. తర్వాత ఇలా దీనినంతా జల్లించుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండి అంటే వంట సోడా వేసుకోవాలి. వేసుకొని దీనినంతా ఇలా కలుపుకోవాలండి. మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా మనం ఈజీగా ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు దీనినంతా ఇలా కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనము కాచి చల్లార్చిన పాలండి. ఇలా కాచి చల్లార్చిన పాలని ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ కలుపుకోవాలండి. మొత్తం ఒకేసారి ఎట్టి పరిస్థితుల్లో వేయొద్దు ఫ్రెండ్స్. ఒకవేళ వేస్తే లూజ్గా అయిపోయి మనకు గులాబ్ జామున్ పిండి అనేది పర్ఫెక్ట్గా రాదు. ఇలా ఒక్కొక్క స్పూన్ పాలను వేసుకుంటూ మనము దీనిని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి ఫ్రెండ్స్. పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ అనేటివి వస్తాయి. ఇలా కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకొని దీనిని చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలండి. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చేతిలోకి చిన్న చిన్న ఉండలు తీసుకొని కొంచెం కొంచెం పాలను అప్లై చేసుకుంటూ మనము ఇలా గులాబ్ జామున్లా లడ్డులాగా చుట్టుకోవాలండి. ఇలా పాలను ఎందుకు వాడాలంటే మనకు కొంచెం కొంచెం క్రాక్స్ అనేవి వస్తాయండి. ఇలా పాలను యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే క్రాక్స్ రాకుండా సాఫ్ట్గా వస్తాయండి. ఈ గులాబ్ జామున్ అనేవి సాఫ్ట్గా రావాలంటే ఇలా కొంచెం కొంచెం పాలను అప్లై చేసుకుంటూ మనం ఇలా రౌండ్గా చుట్టుకోవాలండి. ఒకవేళ పాలకు బదులుగా మీరు ఇక్కడ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. హ్యాండ్స్కి ఆయిల్ వేసుకొని కూడా ఇలా చిన్న చిన్న బాల్స్లా చుట్టుకోవచ్చు అండి.
ఇలా అన్ని బాల్స్ని సాఫ్ట్గా ఇలా వచ్చేటట్టు చుట్టుకున్నాం కదండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో పెట్టుకొని అన్నింటినీ పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోండి. ఇందులో 1/2 కప్పు చక్కెర వేసుకోండి. 1/2 కప్పు చక్కెరకి 1/2 కప్పు వాటర్ వేసుకోండి, సరిపోతుంది. తరువాత ఈ చక్కెర అంతా కరిగేంత వరకు ఇలా కలుపుకోవాలండి. ఇక్కడ మీరు చక్కెరకు బదులుగా బెల్లము కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. 1 టీ స్పూన్ ఏలకుల పౌడర్ని వేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, ఇది మంచి ఫ్లేవర్ ఉంటుందని నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి పంచదార పానకం అనేది రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకోండి, స్టవ్ ఆఫ్ చేసుకొని. తరువాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని దీనిని ప్రీహీట్ అవ్వనివ్వాలండి. ఇది బాగా ఆయిల్ అనేది బాగా వేడెక్కాలి. ఇది వేడెక్కిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా 1 బాల్ వేసుకోవాలండి. ఒకటేసారి అన్నీ వేయకూడదు, ఒకేసారి అన్నీ వేస్తే విరిగిపోతాయండి. ఇలా మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని ఇలా అన్నింటినీ మెల్లిమెల్లిగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వేసిన వెంటనే గరిటె పెట్టకూడదండి. వేసిన తర్వాత 1 మినిట్ ఆగి గరిటె పెట్టాలండి, లేదంటే ఉండలు అనేటివి విచ్చుకుపోతాయి. ఇలా మనం ఫ్రై చేస్తుంటే చూడండి, బాల్స్ అనేవి కొంచెం కొంచెంగా పెద్దగా అవుతున్నాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగే అన్ని బాల్స్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలండి, లేదంటే లోపలంతా క్రంచీగా ఉండదు, టేస్టీగా రాదు. కాబట్టి మనం మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మీరు ఈ ఫెస్టివల్కి ఇది ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫాస్ట్గా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా మిగిలిన గులాబ్ జామున్ అన్నింటినీ వేసేసుకున్నానండి. వీటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే మంటను పెట్టుకొని. ఫాస్ట్గా అండ్ ఈజీగా కావాలంటే స్వీట్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్, ఈజీగా అండ్ ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా అన్నింటిని డీప్ ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో ఇవన్నింటిని ఒక్కొక్కటిగా వేసుకోండి ఫ్రెండ్స్. అన్నింటిని ఒకేసారి అస్సలు వేయకూడదు, ఇలా కొంచెం గోరువెచ్చగా చేసుకొని వేసుకోవాలండి. ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత స్పూన్తో ఒక్కసారి మెల్లిగా ఇలా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇలా వెనకకు ముందుకు వేసుకోండి. ఇలా ఒక్కసారి కలుపుకుంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట, జ్యూసీగా ఉంటాయి. ఇప్పుడు ఈ షుగర్ సిరప్ అంతా ఈ గులాబ్ జామున్కి పట్టేంత వరకు, అంటే 1 అవర్ లేదా ½ అవర్ పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. అరగంట తరువాత ఓపెన్ చేసి చూస్తే గులాబ్ జామున్ అంతా షుగర్ సిరప్ అంతా పట్టేసుకొని జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీ అండ్ ఈజీ అండ్ ఫాస్ట్ రెసిపీ, స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఎంతో జ్యూసీగా అండ్ టేస్టీగా చాలా బాగుంటుందండి. మీరు మీ ఇంట్లో ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చింది కదా ఫ్రెండ్స్, అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.